నమస్తే. పువ్వులు పూయకుండా కాయలు కాసే ఆ చెట్టు కింద ఈ పని చేస్తే మహా ఐశ్వర్యం, అదృష్టం. మారేడు చెట్టు హిందూ ధర్మశాస్త్రాలలో విశేష ప్రాధాన్యత కలిగిన ఒక పవిత్ర వృక్షం. దీనిని బిల్వ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఫలాన్ని శ్రీఫలం అంటారు. మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. అది పూలు పూయకుండానే కాయలు కాస్తుంది. మారేడు దళాలు సాధారణంగా 3 ఆకులుగా ఉంటాయి. అందుకే వీటిని త్రిదళం అంటారు. కొన్ని అరుదైన సందర్భాలలో అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలలో 9 ఆకుల బిల్వ దళాలు కూడా లభిస్తాయి. శివార్చనలో బిల్వ దళాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. త్రిదళం త్రిగుణాకారం, క్షత్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అనే మంత్రంతో శివలింగానికి బిల్వ దళాలతో పూజ చేస్తారు. ఈ దళంలోని ఈనె శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది అని, దళం బోర్లా పడితే జ్ఞానసిద్ధి లభిస్తుంది అని నమ్మకం. శాస్త్రాల ప్రకారం ప్రపంచంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. అవి స్త్రీ పాపిడి ప్రారంభ స్థానం అంటే సింధూర ధారణతో, ఆవు పృష్ఠ భాగం, పద్మం ఏనుగుల కుంభస్థలం, మారేడు దళం. ఈ 5 స్థానాలలో మారేడు దళం ఒకటి కావడం దీని ప్రాధాన్యతను చాటుతుంది. శివార్చనలో బిల్వ దళాల వినియోగం వల్ల ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది అని, మానవుడు సత్వ, రజో, తమో గుణాలకు అతీతుడై తుర్యావస్థను పొందగలడు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. చాగంటి కోటేశ్వరరావు గారు మారేడు చెట్టు ప్రాశస్త్యం గురించి వివరిస్తూ ఈ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయడం 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుంది. మారేడు చెట్టు కింద కూర్చొని జపం లేదా పూజ చేస్తే అపారమైన సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా యోగ్యుడైన వ్యక్తికి మారేడు చెట్టు కింద శుభ్రం చేసి భోజనం పెడితే అది 1 కోటి మందికి అన్నం పెట్టిన ఫలితానికి సమానము అని శాస్త్రవచనం. మారేడు నుండి వచ్చే గాలి కూడా పవిత్రమైంది, ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు సాక్షాత్తు ఈశ్వరుణ్ణి స్వరూపంగా పరిగణిస్తారు. శివారాధనలో కేవలం మారేడు దళాలు మాత్రమే కాకుండా భస్మధారణ, రుద్రాక్షలు కూడా ముఖ్యమైనవి. భస్మధారణ వల్ల దైవ అనుగ్రహం, రక్షణ లభిస్తుంది అని చెప్పడానికి పండిత కోటేశ్వరరావు గారు తమ బాల్యంలోని ఒక అనుభవాన్ని ఉదహరించారు. తీవ్ర జ్వరంతో ఉన్నప్పుడు వారి తల్లి చంద్రశేఖరాష్టకం పఠిస్తూ విభూతిని నీటిలో కలిపి ఇవ్వడంతో జ్వరం తగ్గిపోయింది అని వివరించారు. ఈ సంఘటన భస్మం యొక్క శక్తిని, శివ అనుగ్రహ ప్రభావాన్ని సూచిస్తుంది. భస్మం, బిల్వపత్రం, రుద్రాక్ష ఈ 3 శివభక్తులకు బాహ్య చిహ్నాలుగా కాక ఆధ్యాత్మిక ఉద్ధరణకు తోడ్పడే సాధనాలుగా ఉంటాయి అని శాస్త్రాలు పేర్కొంటాయి. సరస్వతీదేవిని పరమశివుని చెల్లెలిగా భావిస్తారు. శివుడు తెల్లగా ఉంటాడు, జ్ఞానప్రదాత. తెలుపు రంగు దేన్ని పుచ్చుకోకుండా ప్రతిఫలించే గుణాన్ని సూచిస్తుంది. నలుపు అన్నీ తనలోకి తీసుకునే గుణాన్ని సూచిస్తుంది. సృష్టి ఆవిర్భంలో మొదటి రంగు ఎరుపు అని, అమ్మవారు అరుణ వర్ణంలో ఉంటుంది అని చెబుతారు. శివుడు జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుర్దాయాన్ని, సకల శుభాలను ప్రసాదించేవాడు. మారేడు చెట్టు దాని దళాలతో కూడిన శివార్చన, భస్మధారణ, రుద్రాక్ష ధారణ వంటివి మనిషి జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం, జ్ఞానం, ఆయుర్దాయం, సకల పాప విమోచనాన్ని ప్రసాదించి మోక్ష మార్గానికి మార్గనిర్దేశం చేస్తాయని చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనంలో స్పష్టం చేశారు.